RTI Live News. Ask for right. ఇండియన్ ఆర్మీ నేవీ టెరిటోరియల్ విభాగాలకు నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలానికి చెందిన పలువురు యువకులు ఎంపికయ్యారు. మండలానికి చెందిన టి ఆనంద్, బి రవికుమార్, వివేక్, ఊషప్ప, అనిల్ కుమార్, టి శ్రీకాంత్, చింటూ నాయక్, శ్రీకాంత్, కుమార్ గౌడ్, ఉషనప్ప, శివ, సిద్ధు, యోగేష్, పవన్ కుమార్, రఘువర్ధన్లు ఎంపికయ్యారు. విషయాన్ని తెలుసుకున్న భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి ఇండియన్ ఆర్మీ తదితర విభాగాలకు దామరగిద్ద మండలానికి చెందిన యువకులను ఆదివారం నారాయణపేటలో సన్మానించారు. దామరగిద్ద మండలానికి చెందిన యువకులు ఎంపిక కావటం సంతోషకరమని అన్నారు. అంతకుముందు ఆర్మీ తదితర విభాగాలకు ఎంపికైన యువకులను రాజ్ కుమార్ రెడ్డి సెలవులతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, పోలీస్ పటేల్, మధుసూదన్ రెడ్డి, కూడా గోపాల్ గౌడ్, రుద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అనిల్, శివరాజ్, ఎం సంతోష్, అశోక్, వెంకటరావు, నాగురావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు శ్రీ రాజ్ కుమార్ రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతా ఉన్నాం. మరి భీష్మ ఫౌండేషన్ రాజ్ కుమార్ రెడ్డి గారి పాదపద్మాలను నమస్కరిస్తూ మరి ఆయన వచ్చినటువంటి స్నేహితులకు అందరికీ కూడా ఒకసారి నమస్కరిస్తూ మరి మా ఏ గారు అంటే నిర్మలానంద రామిరెడ్డి రాజయ్య గారు, ఆయన చిన్నప్పుడే వాళ్ళ గురువు గారు అంటే పల్లెల లక్ష్మణారావు మరి నాయన మేమందరం ఇక్కడనే ఏర్పాటు చేస్తామని కొన్ని రోజులు మా ఇంటికాడ సీతారామ కళ్యాణం జరిపిండు. వచ్చి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటుంది. మరి ప్రేమ సద్గురు కృపతోటి మీ అందరి ఆశీర్వాదంతో ఇంతవరకు వచ్చింది. మరి ఆ అయ్యగారి మందిరాలకు కనీసం ఒక 10 మందిరాలు ఉంటాయి. అయ్యగారు ఉపపీఠాలు, గురు మందిరాలు, కంపెనపల్లి ఒకటి, తిరులాపురం ఒకటి, బొమ్మనపాడు ఒకటి, కట్టెలపల్లి ఒకటి, ఇట్లా ఒక 15 మందిరాలు మన అయ్య జరిమిన శిష్యులు కట్టి అక్కడ కూడా శిష్యులు వేసుకుంటున్నారు పరంపర లోపల. అందరికీ నమస్కరిస్తూ అలానే వీడు వచ్చినటువంటి పెద్దలకు మా యొక్క భీష్మరాజ్ ఫౌండేషన్ తరపుకెళ్ళి, మా అన్నగారి తరపుకెళ్ళి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మీ యొక్క మేమందరం ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మీతో పాటుగా మేము కూడా ఈ పూజా కార్యక్రమాలన్నింటిలోనూ పాలు పంచుకున్నందుకు మీరు యొక్క ఈ అవకాశాన్ని ఇచ్చిన గ్రామ ప్రజలకు, ఈ యొక్క ఆశ్రమ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతతో ముగిస్తున్నాం. ఆహ్వానించడం జరిగింది. వెంబడే వీళ్ళ ఆహ్వానం మన్నించి మా భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ గారు రాజ్ కుమార్ రెడ్డి, మా మిత్రబృందం అందరం ఇక్కడికి కలిసికట్టుగా వచ్చి ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొన్నాము. అయితే గత 2 నెలల కిందట మేము ఇక్కడ సందర్శించడం జరిగింది. తద్వారా మేము అదేవిధంగా కొన్ని నెలల నుండి దేవాలయాలు కానివ్వండి, తర్వాత విద్య, వైద్యం, పేదరికం సేవలు కొనసాగిస్తూ వస్తున్నాము. మా యొక్క సేవలు కొనసాగించడం తరుణంలో ఈ ఆలయ కమిటీ వాళ్ళు వచ్చి మా యొక్క టెంపుల్ కి ఏదైనా మీ సహాయ సహకారాలు కావాలని అడగడం జరిగింది. కాబట్టి వెంబడే మెజర్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది.
ముందు కూడా మా యొక్క సహాయాలు ఎప్పటికీ ఎల్లవెల్లలా ఉంటాయి. కాబట్టి మా యొక్క సహకారాలు అందించుకొని మీ గ్రామాలందరూ ఈ యొక్క ఆలయానికి పిలిపించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం.